సరే ఇప్పుడు చాలా మంది అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చి ఇరుక్కుంటారు, అంటే మనకు రావాల్సిన తిరిగి రావు. అలాంటప్పుడు ఏం చేయాలి? అంటే చూడండి, మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే విశ్వశక్తి కూడా లేని వాడిని ధనవంతుని చేసి ఇతరులకు ఇవ్వడానికే స్టార్ట్ చేస్తుంది. అంటే అర్థమైంది, నీ అవసరానికి ఎవరినో ఒక కాళ్ళు పట్టుకోవాలి, ఆలోచిస్తావు. ఈ రోజు ఒక కస్టమర్ చేసిన ఒక 2 లక్షలు 10 లక్షలు కావాలి అంటే వాళ్ళ శక్తిని బట్టి కావాల్సి వస్తుంటది. ఎలాగని ఆలోచించి భయం, ఒక కట్టకపోతేనో లేక దానికి ఇవ్వకపోతేనో లేక ఒక ఆపరేషన్కో ఒక హాస్పిటల్కో దేనికి ఒక అవసరానికి పోయి ఆలోచించి సరిపో అన్న అడగ మనిషి ఎవరినో ఒకరిని పట్టుకుంటావు. వాడు పోయిన వెంటనే సరే ఆలోచించినాడు, ఆలోచించలేదు, ఏదో నువ్వు అడిగిన 10 లక్షలు కాకపోయినా కనీసం 2 లక్షలు ఇస్తాను, ఇలా ఒక 5-6 మంది దగ్గర తీసుకునేస్తున్నావు. ఎవరి కోసం తీసుకున్నావు? నీ అవసరానికే కదా తీసుకున్నావు. అంటే వాడు పోయి అడిగిన వెంటనే ఇచ్చినాడు అంటే వాడు గొప్పడో లేదా? వాడు గొప్పవాడు కదా, వాడు మంచివాడు కాబట్టి కదా నీకు ఇచ్చాడు. నువ్వు తీసుకొని వాడుకునేసి వాడు అడిగినప్పుడు నువ్వే డబ్బు చూసినావా, ఇస్తావులే, ఈగిపోతే పీకతావా, ఇట్లా బోలుడు మంది ఉన్నారు. నా క్లాసుల్లోనే ఉన్నాయి, నా క్లాసుల్లోనే చెప్తుంటారు. అడిగితే నువ్వు ఏం పిక్కుంటున్నారంట. 0 పాయింట్ల 0లోకి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారండి. తీసుకొని కానీ ఎగ్గట్టాలా అనుకున్న వాడు ఎవరైనా కావాలంటే రాసి పెట్టుకోండి, ఎక్కడైనా రాసి పెట్టుకోండి. 0 చేసేస్తారు, మిమ్మల్ని ఏమి లేకుండా చేస్తారు. ఒక రోజుకి ఏముండదండి. అసలు ఇచ్చేవాడే కనపడటం, నువ్వు అసలు అడుక్కునేవాడు, నువ్వు పోయి అడిగిన నేను మొహం చూసేవాడు ఉండడు. ఎందుకంటే నీకు ఒక పరికరాని ముద్ర అనేది ఒకటి పడిపోతుంది. వీడు తీసుకుంటే మోసం చేసే నాయాలు, మోసం చేసేవాళ్ళు వీళ్ళు అని ఒక ముద్ర స్టాంప్ పడిపోతుంది. నీ చుట్టూ మొత్తం నెగిటివ్ స్టార్ట్ అయిపోతుంది. నువ్వు ఎక్కడ పోయినా వేస్ట్ అయిపోతావు. లాస్ట్కే ఆత్మహత్య, నువ్వు అవసరానికి ఏం తీర్చుకోలేక, అవసరానికి ఏం చేయలేక 0లో పడిపోతావు. కాబట్టి ఎవరైనా సరే అప్పులు తీసుకున్న వాళ్ళు సులభంగా వాళ్ళకి ఇచ్చేయండి. తీసుకొని ఉంటారు కదా, తీసుకున్న వాడి డబ్బుని సులభంగా ఇచ్చేయండి. ఇవ్వకపోతే మీరు 0లో అవుతారు. సరే మీరు అట్లా ఉండండి. ఇప్పుడు ఇచ్చారు కదా మీరు అప్పులు, ఇతరులకు ఇచ్చారు, వాళ్ళు అడిగితే ఇవ్వలేదు, మీరు వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు నువ్వు ఇచ్చావు, శ్వేత కెమెరామ్యాన్కి అతనికి ఇచ్చేసింది డబ్బు ఎంతో కొంత. కెమెరామ్యాన్ అడిగితే ఇప్పుడు ఏమని అంటున్నాడు, ఏదో ఒక రూపంలో ఏదైతే సాకులు చెప్తున్నాడు, లేకపోతే ఏం చేసుకుంటున్నాడు. అంటే దీనికంతా కారణం నువ్వే. నువ్వు ఎనీ టైం వాడిని తిడుతున్నావు, వాడి గురించి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. నా యాడ ఇంకేమని అంటున్నాడా, వాడు వాడికి తేల్చేయాలరా. నువ్వు తేల్చేదా? ఆడేం బొక్క తేల్చేది ఏం లేదు, ఉండదు. ఆడ తేల్చేది ఏముండదు. వాడిని మంచిగా చెప్పాలి నువ్వు. ఎంతసేపు అయినా వాడు మంచివాడు, మహేష్ మంచివాడు, నా డబ్బుని చాలా సులభంగా ఇచ్చేసినాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, వాడు మంచివాడు, నా అన్ని విధాలు బాగున్నాడు. పదే రిలీజ్ చేయాలి. మాటలు ఎప్పుడు కూర్చున్నా అదే రిలీజ్ చేయాలి, అర్థంలో పోయినా రిలీజ్ చేయాలి, ధ్యానంలో అయినా ఇదే పదే వాడు మంచివాడు, నా డబ్బుని సులభం తెచ్చి ఇచ్చేసినాడు. పదే విశ్వానికి డబ్బులకి థ్యాంక్స్ చెప్తాను ఉండు. వాడి గురించి మంచిగా ఆలోచించు. అది ఎలా వస్తుందని నీకే తెలీదు, వాడే తీసుకొచ్చిస్తాడు, సారీ చెప్పిస్తాడు నీకు. ఒకప్పట్లో ఇవ్వనవాడు కూడా వచ్చి వాడి సప్పుని వాడే తెలియజేసేస్తాడు నీ థాట్స్ అంతా పోయి. శ్వేత అక్క మంచి అక్క కాబట్టి నాకు ఇచ్చింది కదా, ఆ రోజు అడిగిన నేను ఇలా చేయడం తప్పు కాదా అని వాడు నిర్ణయం వాడికి తెలియజేస్తాడు. తప్పు కాదా ఇది అనేసి. ఇతరులు కూడా రేపు మరుసనాటికి మనకి అవసరానికి ఎవరు ఆదుకుంటారు, తప్పు మనం చేసేదని వాడి తప్పు వాడికి తెలియజేసి ఈ డబ్బుని తీసుకొచ్చాక, సారీ అక్క ఏదో అప్పుడు ఉన్న బాధల్లో కష్టాలు నేను ఏదో అనేసి ఉంటాను, ఇందాక నేను ఇచ్చేస్తున్నాను అక్క, కొంత తీసుకో మళ్ళీ ఇస్తానక్క అని ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. ఇదంతా జరగడానికి కారణం నువ్వే, వాడు కాదు. నువ్వు వాడి గురించి మంచి ఆలోచనలు రిలీజ్ చేసావు కాబట్టి ఆ థాట్స్ పోయింది, ఆటోమేటిక్ వచ్చేసింది. అది ఎక్కడ చేయాలి సార్ అని ఒక డౌట్ ఉంటుంది. ఇదంతా ఎట్లా చేయాలి? అద్దంలో చెప్పుకో, ఎన్నిసార్లు ఇష్టమో చెప్పుకో, ధ్యానంలో కొంచెం చెప్పుకోవచ్చు. ఈ రెండు చాలా పవర్ అండి. అద్దాన్ని చూసి చెప్పుకో, ధ్యానంలో చూసుకో. ఇంకా వీలైతే ఆకాశాన్ని చూసి చెప్పగలిగితే చూడు నా ఫీడ్బ్యాక్ లో చూడు. ఒక్కొక్క సీక్రెట్లు ఎలా ఉంటుందంటే అదిరిపోతూ ఉంటుంది. అది పట్టుకున్న వాడికి మాత్రమే. వినేసి అంత పోయి చేతికి రామదేవ్ కావాలని మళ్ళీ క్వశ్చన్ వేసినట్టు ఏమడుతాడు. నిన్ను నువ్వు నమ్మాల్సింది, తప్పదు దీంట్లో. ఆకాశాన్ని చూసి చెప్పుడు, గట్టిగా చెప్పాలి. ఆడ ఎవరు అతను చాలా సులభంగా నా డబ్బును తెచ్చిచ్చేసినాడని థాట్స్ మొత్తం ప్రకృతిలో గలవాలి. కాల్చి విశ్వశక్తిలో రికార్డ్ అయ్యి వాడి మైండ్కి తాకి నీ డబ్బుని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ప్రతిరోజు చేయాలి. ఎన్ని రోజులు అనేది పక్కన పెట్టాయి. 21 రోజులు కానీ కంటిన్యూ చేసినావు అంటే నీ ఇన్నర్ మైండ్ మేల్కొనేస్తుంది. మళ్ళీ నిన్ను నెగిటివ్ రిలీజ్ చేయలేదు, కంటిన్యూ థాట్స్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటే వాడు ఎన్ని కోట్లైనా చూడు. హైదరాబాద్ ఫీడ్బ్యాక్లో చూడు, అప్పులు చేసిన వాళ్ళు ఎలా చేస్తే మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళే తీసుకొచ్చిన హైదరాబాద్ లో బోర్డు ఉన్నాయి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, భీమవరం, ఒంగోలు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్ లోనే చూడండి, తెలిసిపోతుంది మీకు. ఒకసారి వీలైనంత వరకు చూడండి, అలా ఫాలో చేయండి, ఆ డబ్బుని సులభంగా పొందండి, తిట్టకండి వాళ్ళు. ఓకేనా? ఓకే. ఈ రోజు అప్రిమేషన్, నేను ఇచ్చిన వారు నా డబ్బుని చాలా సులభంగా, సంతోషంగా, ఆనందంగా తిరిగి తీసుకొచ్చి నాకు ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి.